హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. గైస్, నిన్న ఒక నోటీస్ వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి. నిన్న అంటే సెప్టెంబర్ 5న డిసెంబర్ 15th కల్లా మనకు ఎన్టీపీసీ CBT-1 కండక్ట్ చేస్తారని చెప్పి టెంటేటివ్లీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో దట్ యాక్చువల్లీ చాలామంది ట్వీట్స్ చేశారు, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చేశాను. సో దట్ వాళ్ళు ఆస్పిరెంట్స్ని కూల్ చేయాలనే ఉద్దేశంతో ఐ థింక్ సో వాళ్ళు నిన్న సడన్గా ఒక డేట్ ఇచ్చేశారు. సో డిసెంబర్ 15న జరిగే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు నాకు తెలిసి. సో దట్ మీరైతే ప్రిపరేషన్ని లైట్ తీసుకోకండి. మైట్ బీ జరగవచ్చు, జరగకపోవచ్చు. సో మోస్ట్లీ అయితే జరగకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. బికాజ్ వాళ్ళు సడన్గా ఒక డేట్ ఇచ్చేశారు వితౌట్ థింకింగ్ అని చెప్పి అనిపిస్తుంది. సో గైస్, డిసెంబర్ 15th కల్లా మన ప్రిపరేషన్ అయ్యేటట్టు మీరు చూసుకోండి, ఓకేనా? ఫర్దర్గా ఇంకో కోరిజెండం కానీ ఇంకా నోటీసెస్ కానీ ఇస్తూ ఉంటారు. సో దట్ నేను ఇలా వీడియోలలో చెప్తూ ఉంటాను. ఓకే, ఈరోజు వీడియో లెక్చర్ స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ పార్ట్ 3 ఆఫ్ టైమ్ అండ్ వర్క్. ఓకే, సో ఇది వరకు మనం అర్థమెటిక్స్ యొక్క మోస్ట్లీ హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేసాం గైస్. ఒకవేళ మీరు చూస్తుండకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు, ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ బి అని చెప్పి మెన్షన్ చేశారు. సో గైస్, ఇక్కడ నుంచి మనకు ఎఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో ఇది వరకు మనం టైం బేస్డ్ క్వశ్చన్స్ చూసాము టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లలో. ఇక్కడ నుంచి ఎఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఇఫ్ వర్కింగ్ టుగెదర్ దే ఫినిష్ ఏ వర్క్ ఇన్ 30 days అని చెప్పి అన్నారు. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ వర్కింగ్ ఎలోన్ ఈచ్ వన్ విల్ ఫినిష్ ద వర్క్ అని చెప్పి అడుగుతున్నారు. ఏ సామర్థ్యం బి సామర్థ్యం కంటే 20% ఎక్కువ వారిద్దరూ కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేసిన ఒక్కొక్కరికి విడిగా ఆ పని చేయుటకు పట్టే కాలం ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలంటే, ఎఫిషియన్సీస్ ఇచ్చారు, టైం ఇవ్వలేదు, దాని నుంచి మనం ఎఫిషియన్సీ తీసుకురావచ్చు. బికాజ్ టైమ్ ఈజ్ యూనివర్సల్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ కాబట్టి. సో A:B ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఎఫిషియన్సీ వచ్చేసరికి ఏ వచ్చేసరికి 20% ఎక్కువ బి కంటే అని చెప్పి అన్నారు. సో బీది ఇనిషియల్గా 100% అని చెప్పి అజ్యూమ్ చేసుకోండి గైస్, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ఇది 120% అయిపోతుంది, ఓకేనా? సో దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుంటే 6:5 అని చెప్పి రాసేయవచ్చు. ఇది ఎఫిషియన్సీ, ఓకే? సో ఇప్పుడు ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఎస్పెషల్లీ ఎఫిషియన్సీ అని చెప్పి అంటే మనం ఏ విధంగా చేయాలంటే కొంచెం ప్రొసీజర్ మనకు చేంజ్ అయిపోతుంది సాల్వ్ చేసే విధానం. ఇలా బీది ఇలా తీసుకోండి. మనకి ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వచ్చినాయో ఇక్కడ రాసేయండి. 6, దీనికేమో 5 అని చెప్పి అన్నారు. సో ఇక్కడ మీరు ఏం చూడాలంటే టుగెదర్ వాళ్ళు ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తున్నారు వర్క్ అని చెప్పి ఇచ్చి ఉన్నారనుకోండి. సో అది ఇక్కడ రాసుకోండి, ఓకేనా? సో టోటల్ వర్క్ వచ్చేసరికి ఇక్కడ రాసేయండి. ఇది ఇక్కడ మనం టోటల్ వర్క్ రాసాం కదా, ఇంటూ ఎఫిషియన్సీ ఇక్కడ రాసేయాలన్నమాట, ఓకేనా? ఇది వరకు మనం ఏ విధంగా చేసేటోళ్ళం, ఇక్కడ సమ్ డేస్ సమ్ X డేస్ అని ఇచ్చేటోళ్ళు, Y డేస్ అని ఇచ్చేటోళ్ళు. దీనికి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ టోటల్ డేస్ అని చెప్పి పైన వచ్చేదన్నమాట 30 ప్లేస్లో. ఓకే, సో ఇలా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే టోటల్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందో అది ఇంటూ ఎఫిషియన్సీ రాసేయాలి. ఎఫిషియన్సీ ఎలా రాస్తాం, ఈ రెండింటిని సమ్మేషన్ చేసేయండి. ఈ 6 and 5 యొక్క సమ్మేషన్ చేసేసి 30కి మల్టిప్లై చేసేయాలన్నమాట. ఎఫిషియన్సీ అనే టైప్లో మనం ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలి. సో ఇక్కడ ఎంత వస్తుందంటే ఇక్కడ 11 వస్తుందన్నమాట. ఇక్కడ టోటల్ వర్క్ వచ్చేసరికి ఎంత అయిపోతుంది, 330 అని చెప్పి అయిపోతుంది, ఓకే? ఇక్కడ ఏమని అడిగారు క్వశ్చన్లో, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇక్కడ వర్కింగ్ ఎలోన్ ఈచ్ విల్ ఫినిష్ ద వర్క్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ హౌ మెనీ డేస్ వర్కింగ్ ఎలోన్ ఈచ్ వన్ విల్ ఫినిష్ ద వర్క్ అని చెప్పి అడుగుతున్నారు. సో వచ్చేసరికి ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలరు అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలుగుతాడు అంటే 330 డివైడెడ్ బై యొక్క ఎఫిషియన్సీ ఎంత 6 కదా. సో ఇలా చేసేయాలన్నమాట. సో ఇక్కడ మీకు 55 అని చెప్పి వచ్చేస్తుంది. 55 days ఈడికి పడుతుంది ఏకి. బీకి వచ్చేసరికి ఎన్ని డేస్ పడుతుందంటే 330, టోటల్ వర్క్ 330 కదా, డివైడెడ్ బై బి ఎఫిషియన్సీ ఎంత 5. సో ఇక్కడ బీకి ఎన్ని డేస్ పడుతుంది, బీకి వచ్చేసరికి 66 days పడుతుంది, ఓకేనా?
సో ఇక్కడ మీరు చేసింది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి అంటే ఈ రెండిటి ఎఫిషియన్సీ ఎంత గైస్, రెండిటి ఎఫిషియన్సీ వచ్చేసరికి 11 కదా. సో 11 వచ్చేసరికి టోటల్ వర్క్ డన్ ఎంత 330 కదా, డివైడెడ్ బై 11 చేశారనుకోండి. సో దట్ మీకు 30 days మాత్రమే వస్తుంది. ఓకేనా, అదే కదా మనకు క్వశ్చన్లో ఇక్కడ మెన్షన్ చేసింది. ఓకే, సో మీరు ఈ విధంగా అయినా వెరిఫై చేసేయచ్చు, ఇది వెరిఫికేషన్ పర్పస్ ఓన్లీ. ఓకే, మనకు ఆన్సర్స్ వచ్చేసరికి 55 days అండ్ 66 days అని చెప్పి మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ మోర్ దాన్ దట్ ఆఫ్ బి అని చెప్పి అన్నారు అనమాట. ట్వైస్ మోర్ దాన్ దట్ ఆఫ్ అని చెప్పి అన్నారు. ఇఫ్ బి టేక్స్ 28 days మోర్ టు ఫినిష్ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్, ఇన్ హౌ మెనీ డేస్ వర్కింగ్ టుగెదర్ విల్ దే ఫినిష్ ద వర్క్ అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ మై అని చెప్పి లేదు, ఇది టైపింగ్ ఎర్రర్. ఓకే, ఎన్ని డేస్లో వాళ్ళిద్దరూ కలిసి పూర్తి చేయగలరు అని చెప్పి అంటున్నారు. ఏ సామర్థ్యం బి కంటే 2 రెట్లు ఎక్కువ, బి ఒక్కడు ఒక పనిని 28 రోజులలో పూర్తి చేసిన ఆ పని ఏ మరియు బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. ఇక్కడ తెలుగు మీడియంకి కొంచెం క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇఫ్ బి టేక్స్ 28 days మోర్ అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ ఏమన్నారంటే బి ఒక్కడే ఒక పనిని 28 రోజుల్లో పూర్తి చేయగలరు అని చెప్పి అన్నారు, డైరెక్ట్గా ఇచ్చేశారు. బట్ ఇక్కడ ఇండైరెక్ట్గా ఇచ్చారు. సో దట్ బోత్ మీడియా మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం వేరువేరుగా. ఓకే, ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు, A:B ఎంత అని చెప్పి అన్నారు. ఇప్పుడు బి అనే రేషియో వచ్చేసరికి 1 అని చెప్పి అనుకుంటే ఇక్కడ ఏమని అన్నారంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ మోర్ దాన్ దట్ ఆఫ్ అని చెప్పి అన్నారు. ట్వైస్ అని చెప్పి అనలేదు, మోర్ దాన్ దట్ ఆఫ్ అని చెప్పి అన్నారు. కాబట్టి ఒకటి కంటే ఇంకా 2 ఎక్స్ట్రా అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా, ట్వైస్ అని చెప్పి అంటే జస్ట్ 2 అయిపోయేది, బట్ ఒకటి కంటే ఇంకా 2 ఎక్స్ట్రా అని చెప్పి అర్థం. ఇట్లా మనం రాసుకోవాలి, ఇది ఎఫిషియన్సీ. ఓకే, సో ఎఫిషియన్సీని మనం ఏ విధంగా రాసేయచ్చు, 3:1 అని చెప్పి రాసేయచ్చు. ఓకేనా, సో దీన్ని బట్టి మనం టైం ఎంత అని రాసేయచ్చు. టైం వచ్చేసరికి రెండిటి ఇప్పుడు ఎఫిషియన్సీ వచ్చేసరికి టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో దట్ 1:3గా మనకు టైం రేషియో వచ్చేసరికి మారిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ చూడండి. ఇఫ్ బి టేక్స్ 28 days మోర్ టు ఫినిష్ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ అని చెప్పి అన్నారనమాట. అంటే బి వచ్చేసరికి 28 days మోర్ అంటే దేంతో కంపేర్ చేస్తే, ఏతో కంపేర్ చేస్తేనే కదా. సో ఇక్కడ టైం రేషియో ఎంత అని ఉంది, 1:3 అని చెప్పి ఉంది. సో రెండిటి సబ్ట్రాక్షన్ తీసుకోవాలి, బికాస్ ఇక్కడ కంపారిజన్ ఏ అండ్ బికి కాబట్టి. ఓకేనా, 3 - 1 దట్ ఈస్ 2 parts ఈజ్ హౌ మచ్ గివెన్, ఇక్కడ 28 days అని చెప్పి ఇచ్చారు గైస్, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఓకే, 28 days అని చెప్పి ఇచ్చారు. సో 1 part ఎంత అయిపోతుంది, ఇక్కడ 14 అని చెప్పి అయిపోతుంది అనమాట. ఓకే, 14 days అని చెప్పి అయిపోతుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు మనకు నార్మల్ యాజ్ యూజువల్ ప్రొసీజర్కి వచ్చేయండి. ఇక్కడ ఏది ఇది వచ్చేసరికి బిది. సో ఏది వచ్చేసరికి 14 days అని చెప్పి మనకు వచ్చేసింది, రైట్. ఏది 14 days అండ్ ఏది ఎఫిషియన్సీ ఎంత, ఏ ఎఫిషియన్సీ వచ్చేసరికి 3 అండ్ బి ఎఫిషియన్సీ ఎంత, బి ఎఫిషియన్సీ 1. ఓకే, ఇలా రాసేయండి. దెన్ ఆఫ్టర్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు 14 ఏది వచ్చేసరికి ఏది తెలుసు కదా, హౌ మెనీ డేస్ అని చెప్పి. ఓకే, ఏది తెలుసు అండ్ ఏ ఎఫిషియన్సీ కూడా తెలుసు. సో దట్ టోటల్ వర్క్ వచ్చేసరికి ఈక్వల్ బోత్ కేసులో. కాబట్టి టోటల్ వర్క్ ఎంత అయిపోతుంది, 14 × 3గా రాసేయచ్చు కదా మనం టోటల్ వర్క్. ఇక్కడ బీది హౌ మెనీ డేసో మనకు తెలియదు కాబట్టి బీది నేను ఆర్ అని చెప్పి ఇక్కడ వేరే కండిషన్ రాయలేకపోతున్నాను. అదర్వైజ్ బోత్ వర్క్ వచ్చేసరికి ఈక్వల్ కాబట్టి మనం ఇలా డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏమని అడిగారు క్వశ్చను, ఇన్ హౌ మెనీ డేస్ వర్కింగ్ టుగెదర్ విల్ ఫినిష్ ద వర్క్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు అంటే ఇక్కడ వీళ్ళ ఎఫిషియన్సీస్ ఎంత, 3 + 1 అని చేసేయండి. సో దట్ 4 అని చెప్పి వస్తుంది. టోటల్ వర్క్ డన్ ఎంత, 14 × 3 దట్ ఈస్ 14 3s అని చెప్పి దట్ ఈస్ ఎంత మనకు 42 అని చెప్పి వస్తుంది. 14 3s, రైట్. సో దెన్ ఆఫ్టర్ మనకు 4/4 అని చెప్పి రాసేయాలి. ఓకే, బికాజ్ ఇది ఎఫిషియన్సీ, బోత్ ఎఫిషియన్సీ కాబట్టి ఇద్దరు కలిసి చేస్తారు. సో ఎన్ని డేస్ ఇక్కడ వస్తుందంటే మీరు క్యాన్సిలేషన్ చేస్తే 2తో క్యాన్సిలేషన్ చేసేయండి, 21/2 అని చెప్పి వస్తుంది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేసరికి 10 times పోతుంది. సో 1 మిగులుతుంది, డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి ఇలా రాసేయండి. ఓకే, ఇన్ని డేస్ పడుతుంది అనమాట. ఓకేనా, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి చూసుకోండి కొంచెం డిఫరెంట్గా ఉంది.
ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే తెలుగు మీడియంలో బి ఒక్కడు ఒక పనిని 28 రోజుల్లో పూర్తి చేశాడని చెప్పి అన్నారనమాట. ఎఫిషియన్సీ రేషియో వచ్చేసరికి సేమ్ గైస్, ఏం చేంజ్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ ఏ విధంగా చేంజ్ అయిపోతుంది, ఎఫిషియన్సీ సేమ్, దట్ ఈస్ ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసరికి 1 ఉంటుంది. బి ఒక్కడే ఎన్ని రోజులు అని చెప్పి అన్నారు, 28 రోజులు అన్నారు. సో ఇక్కడ 28 అని చెప్పి రాసేయండి. అండ్ ఇక్కడ ఏది వచ్చేసరికి మనకు తెలియదు, ఎన్ని రోజులు అని చెప్పి తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఏమని రాసుకుంటున్నాను, 28 × 1 అని చెప్పి రాస్తున్నాను. బికాస్ సేమ్ వర్క్ కాబట్టి ఇంకో కండిషను మనకు హౌ మెనీ డేసో తెలియదు కాబట్టి ఇంకో కండిషన్ నేను రాయలేకపోతున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇప్పుడు ఎఫిషియన్సీస్ యాడ్ చేసేయండి, 3 + 1 అని చెప్పి దట్ ఈస్ 4 అని చెప్పి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 28 టోటల్ వర్క్ డను, అండ్ ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారంటే డివైడెడ్ బై 4 చేసేయండి. సో దట్ మీకు ఇక్కడ 7 days అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసేయాలి. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 30% లెస్ దాన్ దట్ ఆఫ్ బి అని చెప్పి అన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు, బిది వచ్చేసరికి మనం 100 అని చెప్పి అంటే ఏది వచ్చేసరికి ఎంత అయిపోతుంది, 30% లెస్ దాన్ అని చెప్పి అంటే 70 అని చెప్పి రాసుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో ఇఫ్ బి కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 16 days దెన్ హౌ మెనీ డేస్ టేకెన్ టు కంప్లీట్ టుగెదర్ అని చెప్పి అన్నారు. బి అనేటోడు 16 daysలో కంప్లీట్ చేసిండు అనుకో వర్క్, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పి అన్నారు. ఏ సామర్థ్యం బి కంటే 30% తక్కువ. బి ఒక్కడు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేసిన ఆ పనిని ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, సేమ్. సో ఇక్కడ బీది డైరెక్ట్గా ఇచ్చేసారు గైస్, బీది ఎంత 16 days అని చెప్పి ఇచ్చేసారు, ఏది మాత్రం మనకు మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ ఎఫిషియన్సీస్ ఎంత వస్తుందంటే 7:10 అని చెప్పి వచ్చేస్తుంది, 7:10. రైట్. సో ఇక్కడ 7:10గా రాసేయండి. అండ్ టోటల్ వర్క్ డన్ ఎంత అయిపోతుంది గైస్, 10 × 16 అని చెప్పి అయిపోతుంది అనమాట. రైట్. మనకు ఏ కండిషన్ తెలియదు కాబట్టి మనం రాయట్లేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు, ఇక్కడ 17 అని చెప్పి వచ్చేస్తుంది. రైట్. సో ఇక్కడ టోటల్ వర్క్ డన్ ఎంత 160 అండ్ వాళ్ళ ఇద్దరి ఎఫిషియన్సీ 17. సో దట్ మీరు క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇక్కడ 9 7/17 days అని చెప్పి వచ్చేస్తుంది. ఇది మన ఆన్సర్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ డబుల్ ఆఫ్ బీస్ ఎఫిషియన్సీ అండ్ హాఫ్ ఆఫ్ సీస్ ఎఫిషియన్సీ. ఇఫ్ వర్కింగ్ టుగెదర్ దే విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ 60 days అని చెప్పి మెన్షన్ చేశారు. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ వర్కింగ్ ఎలోన్ దే ఫినిష్ ద వర్క్ అని చెప్పి అన్నారు. ఒక్కొక్కరుకి పట్టే కాలం అని చెప్పి అడిగారు. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే, సారీ గైస్ ఇక్కడ కొంచెం తెలుగు మీడియంలో రాంగ్ పడ్డది క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాకా కరెక్టే, అయినా వాళ్ళు ముగ్గురు కలిసి వర్క్ని 60 daysలో కంప్లీట్ చేస్తారు గైస్. ఇక్కడ 60 daysలో కంప్లీట్ చేస్తారు, 60 రోజుల్లో పూర్తి చేస్తారనమాట. అండ్ దెన్ ఫైండ్ హౌ మెనీ డేస్ వర్కింగ్ ఎలోన్ దే విల్ ఫినిష్ ద వర్క్. ఒక్కొక్కరుకి ఎన్ని రోజులు పడుతుందని చెప్పి క్వశ్చన్ యొక్క అర్థము. ఓకేనా. సారీ ఫర్ దిస్. ఇప్పుడు దీనికి మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో రాసుకోవడమే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో మనం ఏ విధంగా రాసుకుంటాము, ఇక్కడ రెఫరెన్స్ వచ్చేసరికి ఏకి తీసుకోండి గైస్. సో ఏతోనే మనకు ఇండైరెక్ట్గా బి అండ్ సి వస్తాయి. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ డబుల్ ఆఫ్ బి. ఓకేనా. సో బీది సపోజ్ 1 అని చెప్పి అనుకోండి. సో బీకి డబుల్ అని చెప్పి అంటే ఇది 2 అయిపోతుంది అనమాట. ఏ వచ్చేసరికి 2 అయిపోతుంది. అండ్ హాఫ్ ఆఫ్ సి ఈజ్ ఎఫిషియన్సీ అని చెప్పి అన్నారు. సో సి యొక్క ఎఫిషియన్సీ హాఫ్ ఉండాలంటే ఏ అనేది, సో సి యొక్క ఎఫిషియన్సీ 4 అని చెప్పి అర్థం అనమాట. సో ఇలా మనం ఎఫిషియన్సీస్ రాసుకోవాలి. నెక్స్ట్ వాడు ఏమన్నాడంటే, వాళ్ళు అందరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ని ఫినిష్ చేస్తారంటే 60 days పడుతుందట అందరు కలిసి వర్క్ చేయడానికి. సో మీరు ఇలా రాసుకోండి, ఏబిసి అని చెప్పి, ఏబిసి. నెక్స్ట్ వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ ఎఫిషియన్సీస్ ఇక్కడ రాసేయండి. ఇక్కడ 2, ఇక్కడ 1 అండ్ ఇక్కడ 4 అనమాట. ఓకే. ఎన్ని డేస్ పడుతుంది వాళ్ళందరూ కలిసి చేయడంటే 60 days పడుతుంది. ఇంటూ వాటి ఎఫిషియన్సీస్ రాసేయండి. ఓకేనా. 2 + 1 + 4 అని చెప్పి రాసేస్తే మీకు 7 వస్తుంది. ఇక్కడ 7 రాసేయండి. ఓకేనా. అది టోటల్ వర్క్ డన్ అయిపోతుంది 60 × 70. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కరు
ఎన్ని రోజులు పడుతుందని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు చేయడానికి సపోజ్ ఏది నేను తీసుకుంటున్నాను, ఏది వచ్చేసరికి 60 × 70 అంటే 420 వస్తుంది. 420 డివైడెడ్ బై ఏ యొక్క ఎఫిషియన్సీ అంతా 2 కదా, సో దట్ మనకు 210 days అని చెప్పి వచ్చేస్తుంది. ఇలాగనే బీది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. $420 days వస్తుంది. ఇలానే సీది కూడా క్యాలిక్యులేట్ చేసేయండి. మనకు 105 days అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏస్ ఎఫిషియన్సీ ఈజ్ 80% మోర్ దాన్ దట్ ఆఫ్ బీస్ ఎఫిషియన్సీ 80% ఆఫ్ సీస్ ఎఫిషియన్సీ అని చెప్పి అన్నారు. ఇక్కడ కామా. ఓకే, ఇఫ్ వర్కింగ్ టుగెదర్ they will finish a work in 24 days, then how many days working alone they will finish the work అని చెప్పి అంటున్నారు. సేమ్ క్వశ్చను. ఇక్కడ ఎఫిషియన్సీస్ రాసుకోవడంలోనే మీకు కొంచెం డిఫికల్టీ అనిపించచ్చు. ఇక్కడ కరెక్ట్గా చూడండి. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నారు, ఏస్ ఎఫిషియన్సీ 80% మోర్ దాన్ దట్ ఆఫ్ బీస్ ఎఫిషియన్సీ అని చెప్పి అన్నారు. సో బీస్ ఎఫిషియన్సీ 100% అని చెప్పి అనుకోండి. ఓకే, సో ఏస్ ఎఫిషియన్సీ ఎంత అయిపోతుంది, 180% అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నారు, 80% ఆఫ్ సీస్ ఎఫిషియన్సీ అని చెప్పి అన్నారనమాట. ఓకేనా, సో సి ఎఫిషియన్సీలో ఏ ఎఫిషియన్సీ వచ్చేసరికి 80% అని చెప్పి అన్నారు గాయస్. సో దట్ ఇక్కడ నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే 80% వచ్చేసరికి 180 అని చెప్పి తీసుకుంటున్నాను. 100% హౌ మచ్ అనేది సి ఎఫిషియన్సీ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ 225 అని చెప్పి వస్తుంది. అది సి ఎఫిషియన్సీ అయిపోతుంది, 225. ఓకేనా, సో ఇది ఎఫిషియన్సీ. దీన్ని మీరు క్యాన్సిల్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 5 టేబుల్లో పోతుంది అంతా. సో దట్ ఇక్కడ మీకు 36 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్, ఇక్కడ వచ్చేసరికి మీకు ఎంత 20 వస్తుంది. ఈస్ట్ ఇక్కడ 45 అని చెప్పి వస్తుంది గైస్. ఓకేనా, సో ఇప్పుడు మీరు క్వశ్చన్కి రండి. ఇలా రాసుకోండి ఏబిసి. ఓకే, సో ఇక్కడ రెస్పెక్టివ్ ఎఫిషియన్సీస్ రాసేయండి. ఇక్కడ 36 అండ్ హియర్ ఈజ్ 20, హియర్ ఈజ్ 45 అని చెప్పి రాసేయండి. ఓకేనా, సో ఇక్కడ మీకు ఎంత వస్తుంది, సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ వర్కింగ్ టుగెదర్ దే విల్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 24 days అని చెప్పి అన్నారు. సో ఇక్కడ 24 ఇంటూ వీటన్నిటిని ఎఫిషియన్సీస్ అన్నింటినీ సమ్మేషన్ చేసి 24కి మల్టిప్లై చేసేయాలి. అప్పుడు మీకు టోటల్ వర్క్ డన్ వచ్చేస్తుంది. సో 36 + 20 + 45 వచ్చేసరికి మీకు 101 వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్కరు వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందని చెప్పి అడిగారు కాబట్టి ఏకి ఎన్ని డేస్ పడుతుంది, 24 × 101 డివైడెడ్ బై ఇక్కడ 36 కదా. సో ఎన్ని డేస్ పడుతుంది, ఇక్కడ ఏ టేబుల్లో పోతుందంటే ఇది 12 టేబుల్లో పోతుంది. 12 3s, ఇక్కడ 12 2s. సో దట్ మీకు 202/3 days అని చెప్పి ఇలా వచ్చేస్తుంది. అండ్ బీది వచ్చేసరికి ఎంత వస్తుంది, 24 × 101 డివైడెడ్ బై ఇక్కడ బి ఎఫిషియన్సీ ఎంత 20. సో దీన్ని కూడా సాల్వ్ చేసేయండి. ఇక్కడ 606 ఎంత 5 days అని చెప్పి వచ్చేస్తుంది. అండ్ సిది వచ్చేసరికి మీకు 808 సారీ మంచిగా రాస్తాను, 808/15 అని చెప్పి వచ్చేస్తుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ అండ్ బి working together can finish a piece of work in 16 days. They work for 12 days, then B left and rest work done by A in 80 days అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఏ అండ్ బి వచ్చేసరికి కలిసి వర్క్ చేసినట్లయితే 16 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారట. ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు కలిసి 12 days వర్క్ చేశారు. దెన్ ఆఫ్టర్ బి అనేటోడు వెళ్ళిపోయాడు. సో రెస్ట్ వర్క్ ఉంటుంది కదా, ఆ రెస్ట్ వర్క్ని వచ్చేసరికి ఏ అనేటోడు కంప్లీట్ చేశాడు ఇన్ 80 days అని చెప్పి మెన్షన్ చేశారు. ఇన్ హౌ మెనీ డేస్ బి వర్కింగ్ ఎలోన్ విల్ ఫినిష్ ద వర్క్ అని చెప్పి అంటున్నారు. సో ఎన్ని డేస్లో బి అనేటోడు ఒక్కడే ఆ వర్క్ని
పూర్తి చేయగలడు అని చెప్పి క్వశ్చన్ యొక్క అర్థము. సో ఇక్కడ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలంటే, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు A ప్లస్ B వచ్చేసరికి హౌ మెనీ డేస్ గివెన్ 16 డేస్ అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి 12 డేస్ వర్క్ చేశారు గైస్, 12 డేస్ వర్క్ చేశారు. దెన్ ఆఫ్టర్ B అనేటోడు వెళ్ళిపోయాడు. సో ఇక్కడ టైం ఇచ్చాడు కాబట్టి మనం టైం ముందు రాసుకుందాం. సో ఇక్కడ A ప్లస్ B అని చెప్పి తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి A అని చెప్పి తీసుకుంటున్నాను. రెస్ట్ వర్క్ ఎవరైతే చేసిర్రో వాళ్ళది ఇక్కడ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏ అనేటోడు ఎన్ని డేస్లో చేశాడట మొత్తం వర్క్ని, అంటే రిమైనింగ్ రెస్ట్ వర్క్ని ఎన్ని డేస్లో చేశాడంటే ఇక్కడ ఏ అనేటోడు 8 డేస్లో చేశాడట. వాళ్ళిద్దరూ ఎన్ని డేస్ వర్క్ చేశారు, 12 డేస్ వర్క్ చేశారు కదా. 12 డేస్ వర్క్ చేసినప్పుడు ఇప్పుడు 8 డేస్ ఆల్రెడీ ఈడు చేసేసాడు, ఏ అనేటోడు చేశాడు. రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకు, 4 డేస్ మిగులుతుంది. సో ఆ 4 డేస్ ఇక్కడ రాసేయండి, ఓకేనా. సో ఇది టైం రేషియో అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఎఫిషియన్సీ రేషియో ఏమైపోతుంది, ఎఫిషియన్సీ రేషియో వచ్చేసరికి తిరగలు అయిపోతుంది కదా, మనకు ఇన్వర్స్ అయిపోతుంది. సో దట్ ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, 1:2 అంటే 2:1 వచ్చేస్తుంది అనమాట మనకు ఎఫిషియన్సీ రేషియో, ఓకేనా. ఈ విధంగా ఎఫిషియన్సీ రేషియో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రొసీజర్కి రండి, ఓకే. ఇది ఎఫిషియన్సీ B+Cకి వచ్చేసరికి 2 ఎఫిషియన్సీ. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ ఏకి వచ్చేసరికి ఎఫిషియన్సీ 1, ఓకే. ఇక్కడ క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేశారు, స్టార్టింగ్ చూడండి, A and B వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 డేస్ అన్నారు. సో 16 డేస్లో వాళ్ళిద్దరూ ఫినిష్ చేయగలుగుతారు. A and B యొక్క ఎఫిషియన్సీ ఎంత, అది ఇక్కడ రాసేయాలి మీరు, ఓకే. 2 అని చెప్పి రాసేయాలి. ఇక్కడ మాత్రానికి 2 + 1 అని చెప్పి రాసేసి 16 × 3 మాత్రం చేయకండి. బికాస్ మనకి ఇక్కడ A and B యొక్క ఎఫిషియన్సీనే ఇచ్చారు, దట్ ఈస్ 16 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారని. సో ఆ ఎఫిషియన్సీ మాత్రమే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమని అడిగారు, B ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడని చెప్పి అడిగారు కాబట్టి ఇక్కడ మీరు ఎలా తీసుకోవాలి, ఇప్పుడు A + B ఉంది, మీకు A + B ఆల్రెడీ ఉంది. దీంట్లో నుంచి A తీసేస్తే మనకు Bనే కదా వచ్చేది, ఓకే, లైక్ దట్. సో ఇక్కడ ఎఫిషియన్సీస్ తీసేయండి, 2 - 1 చేసేయండి, సో దట్ మీకు 1 వస్తుంది అనమాట. సో ఇక్కడ 16 2s వచ్చేసరికి 32/1 వచ్చేసరికి 32నే వస్తుంది కాబట్టి సో 32 డేస్ పడుతుంది అనమాట B ఒక్కడికి మొత్తం వర్క్ ఎల్ఎన్ కంప్లీట్ చేయడానికి, ఓకేనా. ఇలా మనం ప్రొసీడ్ అవుతాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది, ఓకే. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ తీసుకున్నాను. A, B and C working together can finish certain piece of work in 32 days. They started working together, worked after 20 days, then A left work. Rest work done by B and C in 20 days. In how many days A working alone will finish the work అని చెప్పి అన్నారు. సో ఇక్కడ ముగ్గురు కలిసి 32 డేస్లో చేస్తారట. సో వాళ్ళు ముగ్గురు కలిసి వర్క్ చేశారు 20 డేస్ దాకా. దెన్ ఏ అనేటోడు వెళ్ళిపోయాడు. సో రెస్ట్ వర్క్ వచ్చేసరికి 20 డేస్లో ఫినిష్ అయిందట ఏ అనేటోడు వెళ్ళిపోవడం వల్ల, ఓకే. సో దట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారంటే ఏ అనేటోడు ఒక్కడే ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు అని చెప్పి అడుగుతున్నారు. సో మనం ఇక్కడ ఏ విధంగా ప్రొసీడ్ అవుతాం, సేమ్ ప్రొసీజర్ ముందు చేసినట్లే. A + B + C ఎన్ని డేస్ ఇచ్చారు, 32 డేస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళు ముగ్గురు కలిసి 20 డేస్ వర్క్ చేశారు. 20 డేస్ తర్వాత ఏ అనేటోడు వెళ్ళిపోయాడు. సో రెస్ట్ వర్క్ వచ్చేసరికి ఎవరెవరు చేసిర్రు అంటే B + C అనే చేసిర్రు. సో B + Cని ఇక్కడ ఇలా రాసుకోవాలి, ఓకే. B + C ఎన్ని డేస్లో చేసిర్రు, 20 డేస్లో చేసిర్రు. రిమైనింగ్ ఎన్ని డేస్ మిగిలిపోయినాయి, 32 డేస్లో. సో 12 డేస్ మిగిలిపోయింది. సో ఇక్కడ టైం రేషియో ఇలా అయిపోతుంది 12:20 అని చెప్పి. సో ఎఫిషియన్సీ ఏమైపోతుందంటే ఈ టైం రేషియోని మీరు సాల్వ్ చేసినట్టయితే సింప్లెస్ట్ ఫామ్లో 3:5గా రాసుకోవచ్చు. సో ఎఫిషియన్సీ ఏమైపోతుంది 5:3 అయిపోతుంది గైస్, ఓకేనా. ఎఫిషియన్సీ వచ్చేసిన తర్వాత మీరు మన రెగ్యులర్ ప్రొసీజర్లోకి వచ్చేయాలన్నమాట, ఓకే. సో ఇక్కడ A + B + C అని చెప్పి రాసుకోండి, ఇక్కడ B + C అని చెప్పి రాసుకోండి. A + B + C ఎన్ని డేస్లో వర్క్ చేస్తారని చెప్పి అంటే గివెన్ దట్ 32 డేస్ అని చెప్పి ఇచ్చారు. సో A + B + C యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఇక్కడ 5 రైట్. అండ్ B + C యొక్క ఎఫిషియన్సీ ఎంత 3.
ఓకే. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 32 డేస్లో అయిపోతుంది కదా వర్క్, అండ్ A+B+C యొక్క ఎఫిషియన్సీ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ టోటల్ వర్క్ ఎంత అయిపోతుంది గైస్, టోటల్ వర్క్ వచ్చేసరికి 160 అయిపోతుంది, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగిరంటే ఏ ఒక్కడే ఎన్ని డేస్లో వర్క్ని ఫినిష్ చేస్తారని చెప్పి అన్నారు. సో A+B+Cలో నుంచి B+C దట్ ఈస్ B - Cని తీసేస్తే మనకు ఏనే మిగులుతుంది కదా. సో మీరు దీన్ని సబ్ట్రాక్ట్ చేసేయండి, 5 - 3 అని చెప్పి చేసేయండి, సో దట్ ఇక్కడ 2 వస్తుంది. ఓకే. సో మీకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది, టోటల్ వర్క్ డన్ ఎంత 160 డివైడెడ్ బై 2 కదా, సో దట్ మీకు 80 డేస్ అని చెప్పి వస్తుంది అనమాట. రాణి స్టార్టెడ్ ఏ వర్క్ అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ వర్కింగ్ 6 days. రెస్ట్ వర్క్ డన్ బై గీతా ఇన్ 10 days అని చెప్పి అన్నారు. హ్యాడ్ రాణి లెఫ్ట్ వర్కింగ్ ఆఫ్టర్ 5 days, దెన్ రెస్ట్ వర్క్ వుడ్ హ్యావ్ బీన్ డన్ బై గీతా ఇన్ 12 days అని చెప్పి మెన్షన్ చేశారు. ఇన్ హౌ మెనీ డేస్ వర్కింగ్ టుగెదర్ దే విల్ ఫినిష్ ద వర్క్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ తెలుగులో చూద్దాము. రాణి ఒక పనిని మొదలుపెట్టి 6 రోజులు చేసిన తర్వాత వదిలి వెళ్ళాను. మిగిలిన పనిని గీత 10 రోజులు పూర్తి చేసాను. ఒకవేళ రాణి 5 రోజులు చేసి వదిలి వెళ్ళిన మిగిలిన పనిని 12 రోజుల్లో పూర్తి చేశాను. అయినా వారిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ రాణి అండ్ గీత ఒకే వర్క్ని చేస్తున్నారు, బట్ వాళ్ళు సమ్ డేస్ రాణి సమ్ డేస్ గీత అని చెప్పి డివైడ్ చేసుకుంటున్నారు కాబట్టి టోటల్ వర్క్ డన్ వచ్చేసరికి సేమ్. సో టోటల్ వర్క్ డన్ వచ్చేసరికి ఫస్ట్ కండిషన్లో చూడండి, ఫస్ట్ రాణి వచ్చేసరికి 6 days వర్క్ చేస్తే రిమైనింగ్ వర్క్ని గీత వచ్చేసరికి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది, 10 daysలో గీత కంప్లీట్ చేస్తుంది. నేను ఇలా రాసుకుంటున్నాను. ఓకేనా. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు, అదే వర్క్ని వాళ్ళు రాణి వచ్చేసరికి 5 days చేస్తే గీత ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలట, 12 daysలో కంప్లీట్ చేయాలి. ఓకేనా. ఇలా నేను రాసుకున్నాను. సో టోటల్ వర్క్ డన్ సేమ్ కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను నేను. 6R + 10G = 5R + 12G అని చెప్పి రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను, బికాస్ టోటల్ వర్క్ డన్ ఈజ్ సేమ్. సో ఇక్కడ రాణి టు గీత మనకు రేషియో ఎంత వస్తుందంటే 2/1 అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఇది మనకు రేషియో వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకు ఇవి ఎఫిషియన్సీస్ అని చెప్పి అర్థం, రైట్. ఎర్లియర్ కూడా మనం ఒక ప్రాబ్లం చేసాము, ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ నాకు గుర్తులేదు, బట్ ఇలా టోటల్ వర్క్ డన్ని ఈక్వేట్ చేసి అయితే చేస్తాము. ఓకే. సో ఎఫిషియన్సీస్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోండి. ఓకే. సో ఇక్కడ రాణి, ఇది వచ్చేసరికి గీత. ఇక్కడ రాణి వచ్చేసరికి ఎఫిషియన్సీ 2, గీత ఎఫిషియన్సీ 1. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారు, ఇన్ హౌ మెనీ డేస్ వర్కింగ్ టుగెదర్ విల్ ఫినిష్, వాళ్ళిద్దరూ కలిసి వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు అని చెప్పి అన్నారు. సో ఇక్కడ టోటల్ వర్క్ డన్ ఎంతనో మనకు తెలియదు, ఈ వాల్యూ మనకు తెలియదు. సో ఈ వాల్యూని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అంటే, టోటల్ వర్క్ డన్ తెలిసిందే కదా, టోటల్ వర్క్ డన్ ఏదర్ ఇదైనా ఉండొచ్చు, బోత్ ఆర్ ఈక్వల్ కదా. సో దట్ ఈ R/G వాల్యూస్ ఏదర్ దీంట్లో అయినా మనం సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, సో దట్ మీకు టోటల్ వర్క్ డన్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. సో టోటల్ వర్క్ డన్ వచ్చేసరికి నేను ఫస్ట్ కేసు తీసుకుంటున్నాను, ఏదైనా తీసుకోవచ్చు. 6R అంటే వాల్యూ ఎంత, దిస్ ఈజ్ 2. ఓకేనా, 2 ఇది. అండ్ 10G అంటే మనకు వాల్యూ 1 అనమాట. సో దట్ మనకు ఇక్కడ 12 వస్తుంది +10 దట్ ఈస్ 22 అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. సో ఈ వాల్యూ వచ్చేసరికి మనకు 22 అని వచ్చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అని చెప్పి క్వశ్చన్ అడిగారు కదా. సో దట్ ఇక్కడ 3 + 1 అని చెప్పి తీసుకొని దాని తర్వాత 22/7 బికాస్ 22 ఇక్కడ 4 అని చెప్పి తీసుకోవాలి, బికాస్ ఇక్కడ టోటల్ వర్క్ డన్ వచ్చేసరికి 22 అండ్ 4 వచ్చేసరికి వాళ్ళిద్దరి ఎఫిషియన్సీ. ఓకే. సో దట్ మీకు ఇక్కడ ఎంత వస్తుందంటే 7 times పోతుంది ఇది, దెన్ 1 మిగులుతుంది, 1/4 అని చెప్పి ఇన్ని డేస్ పడుతుంది అనమాట. ఓకే. ఇలా మనం సాల్వ్ చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ఇక్కడ 3 men and 4 women can finish certain piece of work in 6 days. గైస్ ఇక్కడ నుంచి 35 క్వశ్చన్ నుంచి ఇక్కడ టోటల్ వర్క్ డన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, రాసుకోండి మీరు, టోటల్ వర్క్ డన్ బేస్డ్ క్వశ్చన్స్.
ఎర్లియర్ అంటే అప్ టు 34 వచ్చేసరికి మనకు ఎఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి వర్క్ డన్ బేస్డ్, టోటల్ వర్క్ డన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ 3 men and 4 women can finish certain piece of work in 6 days while 4 men and 5 women can finish the same work in 5 days అని చెప్పి అన్నారు. ఇన్ హౌ మెనీ డేస్ ఇక్కడ కండిషన్ ఇచ్చారు. ఫస్ట్ అయితే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ అయితే బోత్ 2 కండిషన్స్ రాసుకుందాము. 3 men అని చెప్పి ఇచ్చారు, 3 men, తర్వాత 4 women అని చెప్పి అన్నారు, 4W అని చెప్పి రాసుకుంటాను. సో 6 days అన్నారు. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటిది, 2 men అండ్ 5 women అని చెప్పి మెన్షన్ చేశారు. 5 women ఎన్ని డేస్ పడుతుందట వీళ్ళకి వచ్చేసరికి 5 days పడుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి టోటల్ వర్క్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నిటి మల్టిప్లికేషన్ చేసేయాలన్నమాట. ఓకే, సో దట్ ఈజ్ 18 6 into 3 అని చెప్పి చేసేయాలి. సో దట్ మనకు మెన్నది వస్తుంది అనమాట. 18 men m అని చెప్పి రాసుకుంటున్నాను. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ 6 into 4 అని చెప్పి చేసేయాలి. దట్ ఈజ్ 24 women అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. మనకు ఈ విధంగా చేయాలి టోటల్ వర్క్కి. ఆల్రెడీ చేసాం మనం ఎర్లియర్. టోటల్ వర్క్ ఇక్కడ ఈ కేసులో సెకండ్ కండిషన్లో మనకి ఎంత వస్తుందంటే 10 men అని చెప్పి వస్తుంది, ప్లస్ 25 women అని చెప్పి వస్తుంది, 25 women, రైట్. సో టోటల్ వర్క్ వచ్చేసరికి సేమ్ కదా. ఓకే, సో టోటల్ వర్క్ని నేను ఈక్వేట్ చేస్తున్నాను. ఈక్వేట్ చేసి మీరేం చేస్తారంటే రెండింటిని ఈక్వేట్ చేసి మీకు men to women రేషియో వస్తుంది గైస్. అది ఎంత వస్తుందంటే 1/8 అని చెప్పి వస్తుంది. ఒకసారి చేసి చూడండి. నెక్స్ట్ టోటల్ వర్క్, ఇక్కడ మనం టోటల్ వర్క్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు, ఏదర్ దీంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టోటల్ వర్క్ వచ్చేస్తుంది. ఇవి వచ్చేసరికి ఎఫిషియన్సీస్ కదా. సో టోటల్ వర్క్ వచ్చేసరికి మీకు ఎంత వస్తుందంటే, టోటల్ వర్క్ ఇక్కడ నేను రాసేస్తున్నాను, మీరు క్యాలిక్యులేట్ చేసేయండి. బికాజ్ ఇది ఈజీ కాబట్టి నేను రాయట్లేదు. ఓకేనా, సో టోటల్ వర్క్ వచ్చేసరికి మీకు 210 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో ఈ టోటల్ వర్క్ డన్ని ఇక్కడ ఇప్పుడు మీరు క్వశ్చన్ చదవండి. ఇన్ హౌ మెనీ డేస్, ఇక్కడ కండిషన్ ఏంటంటే 4 men and 3 women కెన్ కంప్లీట్ ద వర్క్. ఇక్కడ టోటల్ వర్క్ డన్ ఎంత మనకు 210 కదా. ఈ 210 అనే వర్క్ని ఎవరెవరు కంప్లీట్ చేయాలంటే 4 men and 3 women అని చెప్పి అన్నారు. సో 4 men m ప్లస్ 3 women అని చెప్పి, మెన్ యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుసు, దట్ ఈజ్ ఎంత మనకు 1. ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 8. ఓకేనా, దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు 28 అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, సో 210/28 మీరు సాల్వ్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 7/1/2 days అని చెప్పి వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్లో మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చేసరికి నేను స్కిప్ చేశాను, బికాజ్ కొంచెం వీడియో లెంత్ అవుతుంది. చేసేయండి, చాలా ఈజీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A takes 4 hours more than that of A and B working together to do work, while B takes 9 hours more than that of A and B working together. Then find in how many hours A and B working together can finish the work అని చెప్పి అడుగుతున్నారు. గైస్, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ని కాన్సెప్చువల్గా చేయొచ్చు, అండ్ ఒక చిన్న ఫార్ములా ఇస్తాను, ఆ చిన్న ఫార్ములాతో కూడా చేయొచ్చు. ఓకేనా, కాన్సెప్చువల్గా ఎలా చేయాలంటే నేను ఈ ఒక్క క్వశ్చన్కి చెప్పేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మీరైతే ఈ కాన్సెప్చువల్గా ఫాలో అవ్వకండి. ఒక చిన్న ఫార్ములా ఇస్తాను, ఆ చిన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ అయితే నేను కాన్సెప్చువల్గా చెప్తాను, వినండి, ఆర్ఎల్ స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఏ వచ్చేసరికి ఎన్ని అవర్స్ పడుతుందంటే సంథింగ్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వచ్చేసరికి 4 hours పడుతుంది అనమాట. మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ అండ్ బి వర్కింగ్ అని చెప్పి అన్నారు. సో ఏ అండ్ బి వర్కింగ్ వచ్చేసరికి ఎన్ని అవర్సో మనకు తెలియదు. సో దట్ ఏ ప్లస్ బిని నేను ఎంత ఎక్స్ అని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఏ అనేదానికి ఏ అనేటోడికి ఎంత పడుతుందట x+4 అని చెప్పి పడుతుంది, రైట్, బికాస్ 4 hours మోర్ పడుతుంది. నెక్స్ట్ బి అనేటోడికి 9 hours మోర్ పడుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరితో పోలిస్తే ఏ అండ్ బితో పోలిస్తే. సో x+9 అని చెప్పి నేను ఇలా రాసుకుంటున్నాను. ఓకే, అవర్స్. సో ఇక్కడ టోటల్ వర్క్ డన్ ఎంత అయిపోతుంది గైస్, ఇక్కడ ఈ రెండిటి ఎల్సిఎమే కదా. సో ఈ రెండిటి ఎల్సిఎం ఎంత మల్టిప్లికేషన్ చేసేసి ఆ రెండిటి ఎల్సిఎం వచ్చేస్తుంది. ఓకేనా, x+9. ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, ఎఫిషియన్సీ వచ్చేసరికి ఇక్కడ x+9 వస్తుంది.
ఏ సైడు, అండ్ బీకి వచ్చేసరికి x+4 వస్తుంది అనమాట ఎఫిషియన్సీ. ఓకే, సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఫైండ్ హౌ మెనీ అవర్స్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్ ద వర్క్. వాళ్ళిద్దరు కలిస్తే ఎన్ని అవర్స్లో వర్క్ ఫినిష్ చేయగలరు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో దట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే రెండు ఎఫిషియన్సీస్ని యాడ్ చేసేయండి. దట్ ఈస్ x+9 ప్లస్ x+4, దట్ ఈస్ 2x+13 అని చెప్పి వస్తుంది అనమాట మీకు ఎఫిషియన్సీ ఇద్దరిది. ఓకే, సో టోటల్ వర్క్ డన్ ఎంత ఉంది గైస్, ఇక్కడ టోటల్ వర్క్ డన్ వచ్చేసరికి మీకు ఇది. ఓకే, సో అండ్ a+b మనం ఎంత అని చెప్పి అనుకున్నామో దట్ ఈస్ x అని చెప్పి అనుకున్నాము. సో ఇక్కడ నుంచి మీకు టోటల్ వర్క్ ఎంత అయిపోతుందంటే ఇక్కడ బికాస్ ఇవి ఎఫిషియన్సీస్ కాబట్టి సో 2x+13 ఇంటూ x అయిపోతుంది కదా. ఓకే, మనం ఎఫిషియన్సీస్ వచ్చినప్పుడు ఈ విధంగానే చేసినాం కదా. ఓకే, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ తీసుకొని మల్టిప్లైడ్ బై అవి ఎన్ని అవర్స్ పడుతుందో ఆర్ ఎన్ని డేస్ పడుతుందో దాన్ని మల్టిప్లికేషన్ చేసాం కదా. ఓకే, సో మనం ఇక్కడ టోటల్ వర్క్ని ఈక్వేట్ చేసేద్దాం బోత్ సైడ్. సో x+4 ఇంటూ x+9 అని చెప్పి ఈక్వల్ టు ఇక్కడ మీరు 2x+13 ఇంటూ x అని చెప్పి రాసేయండి. ఓకేనా, సో ఇక్కడ మీకు సాల్వ్ చేసినట్లయితే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మీరు సాల్వ్ చేసినట్టయితే మీకు x వాల్యూ ఎంత వస్తుందంటే x² ఈజ్ ఈక్వల్ టు 36 అని చెప్పి వచ్చేస్తుంది. సో ఫ్రమ్ దిస్ x వాల్యూ మీకు ఎంత వస్తుందంటే 6 అని చెప్పి వస్తుంది. -6 ఉండదు, డేస్ వచ్చేసరికి మైనస్లలో ఉండదు, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది యాక్చువల్లీ, బట్ డేస్ వచ్చేసరికి మైనస్లో ఉండదు కాబట్టి ప్లస్ తీసుకుంటాం. దట్ ఈస్ 6 days అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తుంది. అదే మీరు ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు దీన్ని మాత్రం అస్సలు ఫాలో అవ్వకండి. బికాజ్ మామూలుగా కాన్సెప్ట్స్ వెళ్ళి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను, అస్సలు ఫాలో అవ్వకండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు కనిపించిన నెంబర్స్ ఉంటాయి కదా, 4 hours 9 hours అని చెప్పి ఆర్ 4 days 9 days అని చెప్పి సంథింగ్ కనిపిస్తుంది కదా. సో దానికి వచ్చేసరికి రూట్ ఓవర్లో ఆ రెండు నెంబర్స్ని తీసుకోండి. సంథింగ్ దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. సో దట్ రూట్ ఓవర్ ఏబి దట్ ఈస్ మీకు ఎంత వస్తుందంటే √4 ఇంటూ 9 అని చెప్పి తీసుకోండి. ఓకేనా, సో 36 వస్తుంది, దట్ ఈస్ 6 అని చెప్పి వచ్చేస్తుంది. ఇలా 6 days అని రాసేయండి. ఈ విధంగా మీరు చేసేయండి గైస్. ఓకేనా, ఈ విధంగా 6 days అని చెప్పి డైరెక్ట్గా రాసేయండి. ఇది ఫాలో అయిపోండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది. క్వశ్చన్ని చూసి ఐడెంటిఫై చేసేసి మీకు ఇది గుర్తు రావాలన్నమాట, రూట్ ఓవర్లో తీసుకోవాలని చెప్పి. అదే క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏ టేక్స్ 16 hours మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ అండ్ బి ఇలా అని చెప్పి ఇచ్చారు. క్వశ్చన్ చదవడం కూడా మీకు నాకు తెలుసు కాబట్టి ఒకసారి మీరు చదువుకోండి క్వశ్చను. సో ఇక్కడ వచ్చేసరికి మీకు కనిపించిన నెంబర్స్ అన్నీ మీరు రూట్ ఓవర్లో వేసేయండి. 16 ఇంటూ ఇక్కడ ఎంత 9 కనిపిస్తుంది. ఓకే, 9 అని చెప్పి రాసేయండి. ఓకే, 16 9s మీకు తెలియకపోతే ఇప్పుడు 16కి రూట్ ఎంత 4 అండ్ 3కి రూట్ ఎంత 9కి రూట్ ఎంత 3. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి, ఇక్కడ మీకు 12 వస్తుంది. ఓకే, ఈ విధంగా అయినా చేసేయచ్చు. ఓకే, ఇది సింప్లిఫికేషన్ మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. ఇక్కడ హవెవర్ ఇక్కడ 144 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఇలా అయితే ఫాలో అయిపోయింది గైస్. ఇక్కడ క్వశ్చన్ని ఐడెంటిఫై చేసేసి మీరు ఇలా రూట్ ఓవర్లో పెట్టేసేయండి, సో దట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అండ్ బి అండ్ సి కెన్ ఫినిష్ ఇన్ 12 days అని చెప్పి అన్నారు. ఇఫ్ ఏ వర్క్స్ ఫర్ 4 days అండ్ బి వర్క్స్ ఫర్ 7 days అని చెప్పి అంటున్నారు. రెస్ట్ వర్క్ ఈజ్ డన్ బై సి అని చెప్పి అంటున్నారు. ఇన్ 9 days అని చెప్పి మెన్షన్ చేశారు. ఇన్ హౌ మెనీ డేస్ సి విల్ ఫినిష్ ద వర్క్ అని చెప్పి అంటున్నారు. సి వచ్చేసరికి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలడు ఒక్కడే. సి ఎలోన్ అని చెప్పి ఉండాలి గైస్. ఇక్కడ సి ఒక్కడే ఆ పనిని అని చెప్పి అంటున్నారు కాబట్టి సి ఎలోన్ అని చెప్పి ఉండాలి. ఇక్కడ ఎలోన్, సారీ ఫర్ దట్, విల్ ఫినిష్ ద వర్క్. ఓకే, సో ఇక్కడ ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే మన రెగ్యులర్ ప్రొసీజర్ ఏంటిది అది చేయండి. ఫస్ట్ ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఇది a+bకి రాసేయండి గివెన్ డేటా. ఇక్కడ b+c యొక్క గివెన్ డేటా ఇచ్చారు హౌ మచ్. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని డేస్ ఇచ్చారు, a+b 8 days అని చెప్పి ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి 12 days అని చెప్పి ఇచ్చారు. సో దట్ ఎల్సిఎం తీసుకోండి గ్యాస్. ఎల్సిఎం తీసుకుంటే మనకు టోటల్ వర్క్ ఎంత అయిపోతుంది 24 అయిపోతుంది అనమాట. సో అకార్డింగ్ టు దిస్ మీరు ఎఫిషియన్సీస్ రాసుకోండి. ఇక్కడ 3 times పోతుంది, ఇక్కడ 2 times పోతుంది. ఓకే, ఇక్కడ డేటా ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఏ వర్క్స్ ఫర్ 4 days అని చెప్పి అన్నారు, 4a అని చెప్పి రాసేయండి.
అండ్ బి వర్క్స్ ఫర్ 7 days అన్నారు, 7B అని చెప్పి రాసేయండి. రెస్ట్ వర్క్ ఈజ్ డన్ బై సి ఇన్ 9 days అన్నారు, ఓకే 9C అని చెప్పి రాసేయండి. ఓకేనా, అది టోటల్ వర్క్కి ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ టోటల్ వర్క్ మనకి ఎంత వచ్చింది, 24 వచ్చింది. సో దట్ దీన్ని టోటల్ వర్క్తో ఈక్వేట్ చేయండి. ఓకేనా, అదే వర్క్ కాబట్టి. సో ఇక్కడ ఏమని లాస్ట్లో సి ఎలోను మనకు ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడు అది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, సో దట్ ఇక్కడ మనం ఏ విధంగా రాసేయచ్చు అంటే 4Aని 4A కానీ రాసేయండి. 7Bని ఏ విధంగా రాసుకుంటారంటే 4B ప్లస్ ఇక్కడ దీన్ని 3Bగా రాసేయచ్చు కదా. ఓకే, అండ్ 9Cని ఏ విధంగా రాసేయండి అంటే 3C ప్లస్ 6Cగా రాసేయచ్చు కదా. ఇటుకొట్టి నేను రాసేస్తున్నాను. ఓకేనా, ఈక్వల్ టు 24. సో ఇక్కడ 4ని కామన్ తీయండి. సో దట్ మనకు 4 ఇంటూ A ప్లస్ B వస్తుంది. నెక్స్ట్ 3ని కామన్ తీయండి, 3 ప్లస్ B ప్లస్ C అని చెప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్ 6C అని చెప్పి మిగిలింది, దట్ ఈస్ ఈక్వల్ టు 24 అని చెప్పి రాసేయండి. సో ఇక్కడ 4 ఇంటూ A ప్లస్ B యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుసు, దట్ ఈస్ ఎంత మనకు 3. ఓకే, అండ్ 3 ఇంటూ B ప్లస్ C యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుసు, దట్ ఈస్ 2 ప్లస్ 6C అని చెప్పి రాసేయండి. సో దట్ మీకు ఇక్కడ యాజ్ యూజువల్ 24 అని చెప్పి రాసేయండి. దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే 6C ఈజ్ ఈక్వల్ టు 6 అని చెప్పి వస్తుంది. ఓకే, సో C వచ్చేసరికి మనకు 1 అని చెప్పి వచ్చేస్తుంది. C యొక్క ఎఫిషియన్సీ 1 అని చెప్పి వచ్చేస్తుంది. సో లాస్ట్లో ఏమైనా ఫైండ్ అవుట్ చేయమన్నారు, C ఎలోను ఎన్ని డేస్లో వర్క్ చేస్తారని చెప్పే కదా మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో టోటల్ వర్క్ డన్ వచ్చేసరికి 24 ఉంది. 24ని C అనేటోడు ఫినిష్ చేయాలి. C ఎఫిషియన్సీ ఎంత 1. సో 24/1 వచ్చేసరికి మనకు 24 days. ఓకే, 24 daysలో వాడు ఫినిష్ చేయగలుగుతాడు అనమాట. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 24 men can finish certain piece of work in 20 days. In how many days 15 men can finish సేమ్ పీస్ ఆఫ్ వర్క్ అని చెప్పి అన్నారు. సో చాలా ఈజీ. ఆల్రెడీ మనం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి రేషియో అండ్ ప్రపోర్షన్ వచ్చినప్పుడు నేను చెప్పిన మీకు డైరెక్ట్ ప్రపోర్షన్ ఏంటిది, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ ఏంటిది అనే అప్పుడు మీకు ఆల్రెడీ చేయించాను ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమని ఇచ్చారు, 24 మెన్ వచ్చేసరికి ఎన్ని డేస్ పడుతుంది, 20 daysకి పడుతుంది అనమాట, 24 మెన్కి. నెక్స్ట్ 15 మెన్కి ఎన్ని డేస్ పడుతుందని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. బికాజ్ 24 మెన్కి 20 days పడితే 15 మెన్కి వచ్చేసరికి ఇంకా వర్క్ వచ్చేసరికి తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పి క్వశ్చన్ చేసుకోండి. 24 మెన్కి ఇక్కడ మనుషులు తగ్గారు కాబట్టి ఇక్కడ డేస్ అయితే పెరుగుతుంది అనమాట. సో దట్ ఇట్ ఈస్ యూనివర్సలీ ప్రపోర్షనల్ రిలేషను. మీరు డైరెక్ట్గా అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి దయచేసి. బికాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, సో దట్ అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయవద్దు. ఓకేనా, సో దీన్ని ఏ విధంగా మనం రాసిస్తామంటే ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను. ఇది 20 days, 15 మెన్ వచ్చేసరికి హౌ మెనీ డేస్, ఎక్స్ డేస్ అని చెప్పి నేను రాసుకుంటున్నాను. సో దీన్ని ఏ విధంగా మనం రాస్తామంటే ఇక్కడ 24/15 అని చెప్పి రాసేసి ఇంటూ 20 daysతో మల్టిప్లికేషన్ చేసేయండి, మీకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, సో 32 days అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, నెక్స్ట్ గైస్ మీకు ఇక్కడ ఇది 24/15 ఇంటూ 20 ఇలా రాయడం మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తే, ఐ మీన్ ఎలా రాసేసినాం ఎందుకు రాయాలి అని చెప్పి కొంచెం అనిపిస్తే నేను ఒక ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా వెరీ వెరీ యూస్ఫుల్. ఆ ఫార్ములా ఒకటి నేర్చుకోండి, ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మెన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఇది టైము డివైడెడ్ బై వర్క్ 1 ఈక్వల్ టు, నెక్స్ట్ ఇది వర్క్ 1, ఇది మెన్ 1, ఇది ఇలా 1 అని చెప్పి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో డేటా ఇస్తారు కదా, అది M2 అని చెప్పి రాస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ డే 2 లైక్ వైజ్ బై W2 అని చెప్పి రాసేస్తున్నాను. ఈ ఫామ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
ఇంకా వర్క్ ఇచ్చినట్లయితే బై W3 అని చెప్పి ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ఫామ్లో మీరు గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఈ యొక్క ఫామ్లతో మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 24 men అని చెప్పి అన్నారు. సో 24 ఇంటూ అండ్ ఇంకేమి ఇచ్చారు, 20 days అని చెప్పి ఇచ్చారు. సో పక్కనే ఉంది కాబట్టి డేస్ ఇంకా 20 అని చెప్పి రాసేయండి. ఈక్వల్ చేయండి. ఆ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో వర్క్ ఏంటిది కండిషను 15 men అని చెప్పి అన్నారు. ఇంటూ హౌ మెనీ డేసో మనకు తెలియదు, దట్ ఈస్ ఎక్స్ అని చెప్పి రాసుకోండి. సో మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు 32నే వస్తుంది అనమాట. 32 days అని చెప్పి వచ్చేస్తుంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. There is food for 150 soldiers for 32 days. If after 20 days 20 more soldiers joins the group, how many days before scheduled time food will be finished అని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి 150 soldiers ఉన్నారట. ఓకే, 150 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఎన్ని డేస్కి సరిపడా వాళ్ళ దగ్గర ఫుడ్ ఉందంటే 32 days. సో ఆఫ్టర్ 20 days ఏం జరిగింది, ఆఫ్టర్ 20 days ఇంకా 40 members యాడ్ అయ్యారు. సో 150కి ఇంకా 12 days రిమైనింగ్ ఉంటుంది. బికాస్ 20 days తర్వాత మనం తీసుకుంటున్నాం కాబట్టి 32 daysలో. సో 12 days అని చెప్పి ఇలా రాసేయండి. ఇక్కడ ఎంతమంది యాడ్ అయ్యారు 20 days తర్వాత, అది ఇక్కడ మీరు రాసేయండి. సో ఇది 40 members యాడ్ అయ్యారు. సో 190 members అయ్యారనమాట. సో ఈ ఫుడ్ ఎన్ని రోజులు వస్తుందని చెప్పి క్వశ్చను, అంటే ఎన్ని డేస్ బిఫోరే అయిపోతుందని చెప్పి క్వశ్చను షెడ్యూల్ టైం కంటే. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కూడా యూనివర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ కాబట్టి, సో 150/190 ఇంటూ 12 days అని చెప్పి రాసేయాలి. ఓకేనా, సో మీరు దీన్ని సాల్వ్ చేసినట్టయితే 9/19 అని చెప్పి వచ్చేస్తుంది ఇన్ని డేస్. ఓకే, ఎన్ని డేస్ బిఫోరు ఫుడ్ అయిపోతుందంటే 12 days ఇక్కడ మనకు రిమైనింగ్ వచ్చింది కదా, ఆ 12 days నుంచి ఈ వచ్చిన డేస్ని మనం సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో 12 - 9 ఇంటూ 9/19 అని చెప్పి రాసేయండి. సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే 10/19 days అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఒకసారి సాల్వ్ చేసి చూడండి. ఒకవేళ ఇది ఎలా సాల్వ్ చేశానో మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను వేరే వీడియోలో చెప్తాను మీకు. ఓకేనా, ఒకవేళ అర్థం కాకపోతే, మోస్ట్లీ అర్థమవుతుంది అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దేర్ ఈజ్ ఫుడ్ ఫర్ 120 soldiers ఫర్ 28 days. 120 soldiersకి ఎన్ని డేస్కి సరిపడా, 28 daysకి సరిపడా ఫుడ్ ఉందట. ఇఫ్ ఆఫ్టర్ 20 days 20 days తర్వాత ఇక్కడ రాసేయండి. మీకు క్వశ్చన్ తెలిసినట్లయితే ఈ విధంగా డేటా వెంటనే రాసుకోవడం అలవాటు చేసుకోండి క్వశ్చన్ చదవగానే, అంటే ప్రొసీజర్ తెలిసినట్లయితే. ఓకే, 50 soldiers లీవ్స్ ద గ్రూప్ అని చెప్పి అన్నారనమాట. సో 120 వచ్చేసరికి 20 days అంటే మనకు హౌ మెనీ డేస్ రిమైనింగ్, ఇక్కడ వచ్చేసరికి 8 days రిమైనింగ్. ఓకే, సో ఎంతమంది సోల్జర్స్ వెళ్ళిపోతున్నారు గ్రూప్ వదిలేసి, 50 soldiers వెళ్ళిపోతున్నారు అనమాట. -50 అని రాసుకుంటున్నాను. సో దట్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 70 అని చెప్పి వస్తుంది. సో వెళ్ళిపోతున్నారంటే ఉన్న ఫుడ్ ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది కదా. ఓకే, సో ఇంకా ఎన్ని ఎక్కువ రోజులు వస్తుంది అంటే, ఇక్కడ మీరు ఫస్ట్ అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు, 120/70 ఎందుకు తీసుకున్నామంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి, ఇంటూ రిమైనింగ్ డేస్ ఎంత, 8. సో మనకి ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ ఎంత వస్తుందంటే, మీరు దీన్ని సాల్వ్ చేసినట్టయితే ఎంత వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి 13/5/7 days అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇంత వస్తుంది. సో ఇంకా ఎన్ని డేస్ ఎక్స్ట్రా వస్తుందంటే ఆ ఫుడ్, ఇప్పుడు 13/5/7 -8 అని చెప్పి తీసేయండి. బికాస్ ఇక్కడ 8 days ఉంది రిమైనింగ్ డేస్, బట్ ఇక్కడ 13 days వచ్చింది. ఓకే, 13 days ఎక్స్ట్రా ఉన్నాయి. సో దట్ 8ని ఈ 13లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేయండి. ఓకేనా, సో ఇక్కడ మీకు ఎంత వస్తుందంటే 5/7 days అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, ఇన్ని ఎక్స్ట్రా డేస్ వస్తుంది అనమాట ఆ ఫుడ్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 10 men can do a work in 15 days, then 25 men can do same work in how many days అని చెప్పి అడుగుతున్నారు. సో సేమ్ క్వశ్చన్, ఇది యూనివర్సలీ ప్రొపోర్షనల్, ఆల్రెడీ చూసాం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ని. ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసేసి దీన్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ని టాలీ చేయండి. ఓకే, సో ఇక్కడ 25 men అని చెప్పి అన్నారు, ఇక్కడ ఎక్స్ హౌ మచ్ అని చెప్పి. సో డైరెక్ట్గా మనం 10/25 అని చెప్పి తీసుకుంటాము, ఇంటూ 15 అని చెప్పి రాసేయండి. దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఇది 3 దిస్ ఈజ్ 5 ఓకే. సో దట్ మీకు ఇక్కడ ఎంత వస్తుంది, 30/5 అంటే 6 days అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఆర్ఎల్స్ ఇక్కడ మెన్ అండ్ డేస్ ఈక్వల్ టు M1 D1 అని చెప్పి రాసుకోండి, M2 D2 అని చెప్పి రాసుకోండి. ఓకే, సో ఇక్కడ ఎంత 10 × 15 అని చెప్పి రాసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి 25 × X అని చెప్పి రాసేయండి, మనకు తెలియదు కాబట్టి డేస్. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి ఇది 5 దిస్ ఈజ్ 3 సో 30/5 అగైన్ మీకు అంతే వస్తుంది. సో దట్ మీకు 6 days అని చెప్పి వచ్చేస్తుంది గ్యాస్ ఆన్సర్. ఇలా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 20 men can construct a 10-meter wall in 30 days, then 15 men can construct 200-meter wall in how many days అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మెన్ ఇక్కడ రాసుకోండి అండ్ వర్క్ వచ్చేసరికి ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డేస్ రాసేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి 20 men. ఓకే, ఫస్ట్ కేసు తీసుకుందాము. ఎన్ని మీటర్ వాల్ని, 100 meter వాల్ని, అండ్ ఎన్ని డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు, 30 daysలో అన్నారు. సో నెక్స్ట్ కండిషన్ ఏంటిది, 15 men ఎన్ని మీటర్ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి, 200 meter వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఎన్ని డేసో మనకు తెలియదు, ఎక్స్ అని చెప్పి రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఏ విధంగా ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ 20/15. ఓకే, ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి 15 అని చెప్పి పడ్డది, తెలుగు మీడియంకి 50 అని పడ్డది. సో నో ప్రాబ్లం, ఇక్కడ నేను 15 అనేది తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం వర్క్ ఏ విధంగా తీసుకోవాలంటే గైస్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు వర్క్ని మనం రివర్స్లో తీసుకోవాలి. ఓకేనా, సో 200/100 అని చెప్పి తీసుకోండి, ఇంటూ ఎన్ని డేస్ 30 అని చెప్పి తీసుకోండి అనమాట. ఇక్కడ 30/x కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ రాసేసాము. ఓకే, సో దీన్ని ఎక్స్ సాల్వ్ చేసినట్టయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ మీకు ఇది రివర్స్లో ఎందుకు తీసుకోవాలి అని చెప్పి డౌట్లో వచ్చినట్లయితే మీకు ఫార్ములా ఉంది కదా, ఫార్ములా M1 D1 అండ్ T1 E1 అని చెప్పి, అండ్ దిస్ ఈజ్ వర్క్ 1. వర్క్ 1 అంటే ఇక్కడ వర్క్ ప్లేస్లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ 200 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ M2 D2 E2 అండ్ T2 డివైడెడ్ బై వర్క్ 2 అని చెప్పి ఫార్ములా ఉంది కదా, దీంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది చూద్దాం మనము ఇప్పుడు ఏ విధంగా చేస్తామంటే, ఇక్కడ ఇది 20 men అండ్ ఎన్ని డేస్ పడుతుందట, 30 days పడుతుంది. అండ్ ఎంత వాల్ వచ్చేసరికి ఇక్కడ 100 meter వాల్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి 50 members అండ్ నెక్స్ట్ ఎన్ని డేస్ పడుతుందో మనకు తెలియదు, దట్ ఈస్ ఎక్స్ అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి 200 అని చెప్పి వర్క్ 2ని మనం 200 meters తీసుకోవాలి. ఓకేనా, సో దీని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 24 అని చెప్పి వస్తుంది, సాల్వ్ చేసి చూసుకోండి. ఓకే, ఈ విధంగా చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 12 men can do a work in 30 hours, 15 men can do 2 part of work in how many days అని చెప్పి అన్నారనమాట. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాము, బికాజ్ ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వర్క్ని మీరు ఉన్నట్టు తీసుకుంటే మళ్ళీ రాంగ్ అయిపోతుంది కాబట్టి. ఓకే, అంటే 100/200 అని చెప్పి తీసుకుంటే రాంగ్ అయిపోతుంది. సో దట్ ఈ ఫార్ములానే యూజ్ చేయండి గైస్. ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాము. ఇక్కడ మీకు ఎంత వస్తుంది, 12 men
ఎన్ని డేస్ ఇచ్చారు, 30 అవర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎంత వర్కింగ్ కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళు, జస్ట్ 1 పార్ట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు అంటే 1 వర్క్ 1 అని చెప్పి రాసేయండి, 1 అని చెప్పి రాసేయండి. నెక్స్ట్ 15 men 2/3 పార్ట్ ఆఫ్ వర్క్ అని చెప్పి అన్నారు అనమాట. 2/3 అని చెప్పి తీసేయండి. ఈయన హౌ మెనీ డేస్ అన్నారు, హౌ మెనీ డేస్ అంటే ఎక్స్ మనకు తెలియదు. ఓకే, సో దీని నుంచి ఎక్స్ వాల్యూ మీరు సాల్వ్ చేసినట్టయితే ఇక్కడ 16 అవర్స్ అని చెప్పి వస్తుంది అనమాట. 16 అవర్స్ ఇలా సాల్వ్ చేసేయాలి. ఓకే, ఆర్ఎల్స్ పైన ప్రొసీజర్ని ఫాలో అవుతానంటే అవ్వచ్చు, బట్ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. పైన ఫస్ట్ ప్రొసీజర్ మనం ఎలా చేస్తామంటే 12 men వచ్చేసరికి 1 వర్క్ని 1 అని చెప్పి అనుకుంటున్నాను ఫస్ట్ కేసులో, అండ్ 30 అవర్స్ పడుతుంది అనమాట, 30 అవర్స్. నెక్స్ట్ ఎంత మెన్, 15 men 2/3 ఆఫ్ వర్క్ని చేయాలి వాళ్ళు, 2/3ని ఇలా తీసుకున్నాను. ఎన్ని అవర్స్ పడుతుందని చెప్పి క్వశ్చన్. ఓకేనా, సో ఎక్స్ ఈక్వల్ టు మనం ఏ విధంగా చేస్తాము, 12/15 ఇక్కడ ఈ 2/3 తిరగలు రాసుకోవాలి కాబట్టి సో 3/2 అయిపోతుంది ఇంటూ 30 అని చెప్పి రాసేయండి. సో దట్ ఎక్స్ వాల్యూ మీకు ఎంత వస్తుందంటే 16 అవర్స్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు సాల్వ్ చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 20 men కెన్ డూ ఏ వర్క్ ఇన్ 30 days, హౌ మెనీ మోర్ మెన్ రిక్వైర్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days అని చెప్పి అడుగుతున్నారు. సో 20 men ఇలా తీసుకోండి, ఎన్ని డేస్ అన్నారు, 30 days అన్నారు ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి. సో ఎంతమంది మనకు తెలియదు, ఇక్కడ వర్క్ వచ్చేసరికి 24 daysలో మనకు కంప్లీట్ అయిపోవాలి. ఓకే, సో ఇక్కడ 20 కంటే ఎక్కువ మెంబర్సే ఉంటారు ఆబ్వియస్లీ, అది కూడా క్వశ్చన్లో మెన్షన్ చేశారు మోర్ మెన్ అని చెప్పి. సో మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాము, ఇది ఇండైరెక్ట్ రిలేషన్ కాబట్టి 20 × 30/24 అని చెప్పి తీసుకుంటాం అనమాట. ఓకే, ఇండైరెక్ట్ రిలేషను ఇలా మనం తీసుకుంటాము. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఇక్కడ వచ్చేసరికి మీకు ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 25 men అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, ఆర్ఎల్స్ మనకు ఇది ఇండైరెక్ట్ రిలేషన్ అని చెప్పి గుర్తులేదు. సో ఏ విధంగా చేయాలి అంటే మీకు తెలిసిన ఫార్ములానే M1 D1 E1 T1 అని చెప్పి మనకు తెలిసిన ఫార్ములా వర్క్ 1 = M2 D2 E2 T2/వర్క్ 2. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సమ్ మెన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days, ఇఫ్ దేర్ ఆర్ 10 more men దెన్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 8 days, ఫైండ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మెన్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సమ్ మెన్ అని చెప్పి అన్నారు. సో ఆ సమ్ మెన్ని నేను ఎక్స్ అని అనుకుంటున్నాను, ఎంతమందో మనకు తెలియదు కాబట్టి. సో 12 daysలో కంప్లీట్ చేస్తారట. ఇఫ్ దేర్ ఆర్ 10 more men అని చెప్పి అన్నారు. సో ఈ సమ్ మెన్కి 10 men యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇంకా ఎడిషన్ అయ్యారు. సో వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుందట, వర్క్ వచ్చేసరికి 80 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఫైండ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మెన్. సో ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు M1 D1 ఇక్కడ మనకు డేస్లోనే ఇచ్చారు అండ్ మెన్ ఇచ్చారు కాబట్టి 2 తీసుకోండి. వర్క్ 1/వర్క్ 1 = M2 D2/వర్క్ 2. సో వర్క్ 1 ఎంత, వర్క్ 2 ఎంత అని చెప్పి మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ 2 తీసుకోకండి, అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకు M1 ఎంత, ఇక్కడ M1 వచ్చేసరికి ఎక్స్ ఫస్ట్ కేసులో, ఎక్స్ ఇంటూ ఎన్ని డేస్, 12 days పడుతుంది. సో M2 అంటే ఎంత, ఎక్స్ + 10 ఇంటూ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేకింగ్ 8 days. ఓకే, సో ఇక్కడ మీరు సాల్వ్ చేసినట్టయితే మీకు ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఎంత వస్తుంది, 20 అని చెప్పి వస్తుంది గైస్. ఒకసారి సాల్వ్ చేసి చూసుకోండి, 20 men అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే గైస్, మన ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి గైస్. ఓకేనా, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ గెట్ బెనిఫిటెడ్. ఓకేనా, సో గైస్ ఇదే మనకు లాస్ట్ క్వశ్చను. ఓకేనా, రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. బికాస్ వీడియో లెంత్ వచ్చేసరికి చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారనమాట, ఏంటిదంటే 30 minutes లోపలనే చేసేయని చెప్పి అంటున్నారు. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.